ఇక డాక్టర్ నువ్వే, పేషెంట్ నువ్వే అయిపోతే ఎట్లా? అట్లా కుదరదు కదా. అవగాహన కోసం చేస్తున్నా, ఇవి డైరెక్ట్గా తీసుకోవడానికి కాదు. మళ్ళీ ఈ నంబర్లు రావడమే కాదు, ఈ నంబర్లకు అనుగుణంగా గ్రాండ్ టోటల్ అంటే గ్రాండ్ టోటలు ఎంత వస్తుంది అనేది ఫస్ట్ మెథడ్. తర్వాత రెండవది ఏంటి, మీ యొక్క జాబ్ ఏంటిది, మీ బిజినెస్ ఏంటిది, దాన్ని బట్టి తీసుకోవాలి. తర్వాత మూడవది ఏంటిది, మీ గ్రాండ్ టోటల్ అండ్ బిజినెస్ చూసుకొని మళ్ళీ అది ఎక్సలెంటా లేదా వెరీ గుడ్డా లేదా గుడ్డా లేదంటే నార్మలా వెరీ బ్యాడా ఇవన్నీ 6 కేటగిరీలో నువ్వు ఏది చూజ్ చేసుకోవాలనేది అంటే ఈ 3 పైన చూజ్ చేసుకోవాలి. ఇట్లా మరి వెరీ గుడ్ ఎక్సలెంట్ నీకు తెలుస్తుంది, న్యూమరాలజిస్ట్ కాదు కదా నువ్వు. అందుకోసమే ఇంకా పప్పులో కాదు అన్నింటిలో కాలేస్తావు నీ లైఫ్లో. సో ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ ఈ 3 కేటగిరీలే కాకుండా